టీఆర్ఎస్లో వర్గపోరు నడుస్తున్న అంశం మనం చూస్తున్నాం గతం నుంచి కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో వారికే పార్టీలో పడట్లేదు, వర్గపోరు నడుస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు అది ఈ జూబ్లీ హిల్స్ దాంట్లో కూడా వినిపిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ క్యాడర్లో కూడా వర్గపోరు నడుస్తూ ఉంది. నువ్వా నేనా అనే దానికి వచ్చినటువంటి పరిస్థితులు ఒక్కసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. స్వేచ్ఛలో రావడం జరిగింది ఈ వార్త. జూబ్లీ హిల్స్ గులాబీలో 3 ముక్కలాట, మాగంటి సునీత, విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య విభేదాలు. 3 గ్రూపులుగా విడిపోయినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు. నియోజకవర్గంలో బలహీనపడుతున్న పార్టీ. ఇటీవల కీలక సమావేశానికి విష్ణు గైహాజరు. అధిష్టానం వార్నింగ్లు సైతం లైట్ తీసుకుంటున్న నేతలు. క్యాడర్లో కొరపడిన జోష్, అంతా గందరగోళం అనేది వినిపిస్తూ ఉన్నది. సో ముగ్గురు జూబ్లీ హిల్స్కి సంబంధించిన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా బై ఎలక్షన్లో పోటీ చేసినటువంటి మాగంటి సునీత, అంతోపాటు రావుల శ్రీధర్ రెడ్డి. సో వీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే రానున్నటువంటి భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ బై ఎలక్షన్లో కూడా మాగంటి సునీతకి ఇవ్వడం పైన కూడా బీఆర్ఎస్ నేతల్లోనే కొంత వ్యతిరేకత వినిపించింది. విష్ణువర్ధన్ రెడ్డికి ఎందుకు ఇవ్వద్దు, పీజేఆర్ కొడుకు లాంటి తనకి ఎందుకు ఇవ్వకూడదు అనే దాని మీద కూడా వినిపించింది. సో దానికి కొంత తను దూరంగా ఉన్నాడు. ఆ పేరు అనౌన్స్ చేసినప్పుడు కూడా, మాగంటి సునీత పేరు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆ తర్వాత బుజ్జగించే ప్రయత్నాలు జరిగాయి. ఇటు కేటీఆర్ నుంచి కావచ్చు, హరీష్ రావు నుంచి కావచ్చు, బుజ్జగించే ప్రయత్నాలు చేశారు విష్ణువర్ధన్ రెడ్డిని. ఇప్పుడు రానున్నటువంటి భవిష్యత్తులో తనకి టికెట్ కావాలనేది పట్టుకొని కూర్చున్నట్టుగా తెలుస్తుంది. సో దాంతోపాటు ఇటు రావుల శ్రీధర్ రెడ్డి కూడా తను నియోజకవర్గ స్థాయిలో తిరుగుతూ ఉన్నాడు ఎక్కువగా. ఈ జూబ్లీ హిల్స్కి సంబంధించిన నియోజకవర్గంలో ప్రతి సమస్యను అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ప్రతి ఏరియాలో ఇప్పటి నుంచే తిరుగుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా తన వైపు కూడా మలుచుకుంటున్నటువంటి నేపథ్యం ఇటు నేతలందరినీ కూడా. సో ఇప్పుడు తనకు కూడా టికెట్ ఇవ్వాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ పెద్ద చిక్కొచ్చి పడిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరిని తృప్తిపరుస్తారు, లేకపోతే టికెట్ ఇవ్వకపోతే వారు బయటి పార్టీకి వెళ్ళేటటువంటి నేపథ్యాలు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ అగ్రని నాయకత్వం అంతా కూడా. జూబ్లీ హిల్స్కి సంబంధించి కూడా మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏం చూడలే మనం. మాగంటి గోపినాథ్ వరుసగా 3 సార్లు తను ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని కూడా ఎట్లాంటి చర్చ కూడా ఉండకపోతుండే. డైరెక్ట్గా మాగంటి గోపినాథ్కి బీ ఫామ్ ఇచ్చేది, తను గెలిచి అసెంబ్లీకి వచ్చినటువంటి నేపథ్యం. సో అట్లాంటి క్యాడర్ ఉన్నటువంటి నాయకుడికి ఇవ్వాలనేది బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు, మరి ముగ్గురికి ఎవరు ఇస్తారు? అందుకే 3 ముక్కల ఆట అయిపోయిందనే దాన్ని కూడా స్వేచ్ఛ రాసినటువంటి కథనం మనం వింటా ఉన్నాము. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ గులాబీ పార్టీలో గ్రూప్ వరకు నేతలు తెరలేపారా? 3 వర్గాలుగా జూబ్లీ హిల్స్ క్యాడర్ విడిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తున్నది. జనరల్ బాడీ మీటింగ్కు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వర్గం డుమ్మా కొట్టడానికి కారణాలు అనే దానిపైనే ప్రచారం జరుగుతున్నది. 3 వర్గాలుగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కీలకమైనటువంటి నియోజకవర్గంలో అనే దానిది కూడా వినిపిస్తూ ఉంది. 2018-23 అసెంబ్లీ అనే దానిది కూడా తర్వాత పేజీలో ఉంది. ఒకసారి మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతకుముందు 2014లో టీడీపీ నుంచి గెలిచిన బీఆర్ఎస్లో చేరారు. అయితే ఆయన మరణం తర్వాత భార్య మాగంటి సునీత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత క్రమంగా జూబ్లీ హిల్స్ కారు పక్కదారి పట్టింది. ముగ్గురు ముఖ్య నేతల ఈగోల నడుమ 3 ముక్కలాటగా మారింది. మాగంటి సునీత, విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి ఎవరికి వారే యమునా తీరాలే అన్నట్లుగా వ్యవహారం నడుస్తుండడంతో నియోజకవర్గంలో క్యాడర్ కుదేలవుతున్నది. ఒకరు వెళ్తే మరొకరు రారు, ఇంకొకరు పిలిస్తే అసలు ఎవరు పోరు. ఇది ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పరిస్థితి. ఫలితంగా నియోజకవర్గంలో గులాబీ దళం నానాటికి కూడా బలహీనపడుతుందనే చర్చ జోరందుతుంది. అయితే దీనిపైన వర్గపోరుపైన తలసాని రియాక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గ్రూప్ వార్ కారణంగానే జూబ్లీ హిల్స్ జనరల్ బాడీ మీటింగ్ ఆలస్యం అయిందని గులాబీ వర్గాల్లో తెగ మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ముగ్గురు నేతలు వర్గాలను ప్రోత్సహిస్తున్నారనేది ప్రచారం జరుగుతున్నది. వర్గపోరుకు ఆజ్యం పోసే విధంగా గులాబీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సభ్యత్వ ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నెల ఫస్ట్ వీక్లో తెలంగాణ భవన్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ జనరల్ బాడీ మీటింగ్కు నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మీటింగ్కు విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాజా మాజీ కార్పొరేషన్లు సైతం డుమ్మా కొట్టారు. దీంతో సమావేశానికి వచ్చిన మాజీ మంత్రి తలసాని గ్రూప్ రాజకీయాలపై రియాక్ట్ అయ్యారు.
3 గ్రూపులుగా ఏర్పడ్డారు. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టుకుంటున్నారు. ఇది పార్టీ మనుగడకు మంచిది కాదు అనే దాని మీద కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గులాబీ పార్టీ జూబ్లీ హిల్స్‌లో బలంగా ఉండేది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నిలిచింది. తర్వాత గులాబీ పార్టీ క్యాడర్ వర్గాలుగా విడిపోయింది. ఈ ప్రభావం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పడే ఛాన్స్ ఉందని గులాబీ అధిష్టానం భావిస్తున్నది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయ బాధ్యతలను తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించింది. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశంలో తలసానికి విష్ణుకు మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. అదే సమయంలో మాగంటి సునీతతో పొసగక పోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కాలేదనేది కూడా సమాచారం వినిపిస్తా ఉంది. పెడచెవి పెట్టిన అధిష్టానం ఆదేశాలు అనే దాన్ని కూడా పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదు, వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్‌లో పార్టీని పునర్వైభవానికి తీసుకురావాలనే దాని మీద కూడా అధిష్టానం ఇటీవల ముగ్గురు నేతలకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఓవరాల్‌గా మూడు ముక్కలు ఆట అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ మాగంటి సునీత, విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి. సో వీరి ముగ్గురికి సంబంధించి ఎవరికి వారే ఇప్పుడు ఒక పార్టీ అన్నప్పుడు అందరూ కలిసికట్టుగా ఒక దాని మీద కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ నియోజకవర్గ స్థాయిలో ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేసినా, ఏదైనా ప్రోగ్రామ్స్‌కి వెళ్ళాలని ఇన్విటేషన్ వచ్చినా కూడా ముగ్గురు వెళ్ళాల్సి ఉంటుంది. పార్టీ క్యాడర్‌ని బలంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మాగంటి గోపినాథ్ జరిగిపోయిన తర్వాత ఈ క్యాడర్ అంతా కూడా ఆహ్, చ క్యాడర్ అంతా కూడా ఎవరికి వారే అన్నట్టుగా వెళ్తా ఉన్నారు అనే దాని మీద కూడా వినిపిస్తా ఉన్నది. సో 3 ముక్కలుగా పోతున్నటువంటి పరిస్థితి. ఎవరి వర్గాలకు వారే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి కాబట్టి, సో అందరూ అధిష్టానం చెప్పినటువంటి ఆదేశాల మీదనే పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ నియోజకవర్గమైనా అనే దాని మీద కూడా ఎవరైతే తలసాని దీని మీద స్పష్టంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. గ్రూప్ రాజకీయాలు మానుకోండి. గతంలో మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ఏ విధంగా ఉండేది, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ ఎవరికి ఏ బాధ్యతలు ఇయ్యాలో ఆ బాధ్యతలు అప్పగిస్తుంది. ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అనే దాని మీద కూడా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తాం. చూద్దాం మరి జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే వరుస ఓటములు పాలవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరి ఈ జూబ్లీహిల్స్ మూడు ముక్కలాట మరి ఇంకే ఏమైనా తలనొప్పి తీసుకొచ్చి పెడుతుందా ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ అంశం మీద ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరికి బీఫామ్‌లు ఇస్తే బాగుంటుంది ఎమ్మెల్యే టికెట్‌లకు సంబంధించి అని మీరు భావిస్తున్నారు అనే దాని మీద కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.